అందరికీ నా నమస్సులండి. అందరూ ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బావున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మా, నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతమండి. మేము బావుండాలని, మీరు అంతకన్నా బావుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. మొదటిసారిగా నా వీడియో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు ప్రతిరోజు మీకొచ్చేస్తాయండి. అలాగే వీడియోని మధ్యలో ఎక్కడ ఆపకుండా, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు కరెక్ట్‌గా వచ్చేసండి బస్ స్టాండింగ్ నుంచినండి ఏ మలుపు తిరుగుతుందండి. మలుపు తిరిగిన తర్వాత ఇటు రైట్ సైడ్ అనమాట. ఇంకా రైట్ సైడ్ నుంచి తీశాననమాట. మా వారి బండి మీద కూర్చొని కొంతేమో నడుచుకుంటూ తీశాను. కొంతేమో బండి మీద కూర్చొని షూట్ చేశాననమాట. ఇక నేను మాట్లాడుతూ ఉంటాను. ఆలకిస్తూ ఉండండి. వీడియోని ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఓకేనా? చూసారా ఇలా బజారు ప్రక్కనే ఈ విధంగా ఉసిరికాయలు, అలాగే స్వెటర్లు ప్రతి సంవత్సరం గూడానండి స్వెటర్లనేవి, మఫ్లర్సు, అలాగే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు ఈ విధంగా రోడ్డు ప్రక్కనే అమ్ముతూ ఉంటారు. ఈ పచ్చి మామిడికాయలు, చిత్తూరు మామిడికాయలు గూడా వచ్చేసాయి. అలాగే ఉసిరికాయలు చూసారా ఎలా ఉన్నాయో? చూడటానికి ఎంత కలర్‌ఫుల్‌గా ఉన్నాయో. ఇప్పుడంతా ఉసిరికాయ సీజన్ గదండీ! టైం గదా! చక్కగా ఉసిరికాయ పచ్చడిని ఆస్వాదిస్తాం, చేసుకుంటాం. రకరకాలుగా తయారు చేసుకుంటాం గదండీ! అలాగే ఇదిగో చూడండి స్వెటర్లు ప్రతి సంవత్సరం గూడా ఒక్కొక్క సెంటర్‌కి వచ్చేసి నేపాల్ నుంచి మరి ఎక్కడి నుంచో వస్తారండి. ప్రతి సంవత్సరం గూడా ఈ విధంగా రకరకాల టోపీలతోటి, మఫ్లర్స్ తోటి, అలాగే స్వెటర్స్ తోటి ఈ విధంగా ఉంటాయన్నమాట. బార్‌కి గూడాను. మనం ఆడవాళ్ళం తలకి గుడ్డలు కట్టుకోవటానికైనా సరే ఈ విధంగా ఉంటాయన్నమాట అండి. ఈ ఏర్పాటు చేసుకుంటారనమాట. అక్టోబర్ నుంచే వచ్చేస్తారండి. ఇలా ఏర్పాటు చేసుకొని కూర్చుంటారు మొత్తం గూడాను. ఇంకా ఎవరికి తగ్గట్టు రేట్లు గూడా మంచిగానే ఉంటాయండి. రేట్లు గూడా రీజనబుల్‌గా ఉంటాయన్నమాట. గుంటూరులోనండి ప్రతి చోట గూడానండి ప్రతి అడుగడుగున ఈ విధంగా అంగళ్ళు గానీ, ఇలా చూసారా జ్యూస్ బండ్లు ఈ విధంగా అన్ని రకాలు అన్ని వెరైటీస్ తోటనమాట. చిన్న తరగతి నుంచి కూడా పెద్ద తరగతి వరకు గూడాను అందరికి అందుబాటు ధరలో ఉంటాయండి. ఇదిగోండి అలాగే చెరుకు రసం బండి గూడా అప్పుడే స్టార్ట్ చేసేయారు చూసారా? అంతా చలికాలమే పైపెచ్చు. చెరుకు రసం బండి కూడా స్టార్ట్ చేసేశారు. ఏది కొరతుండదండి. ఏది లోటుండదనమాట. ఈ వస్తువు ఉన్నది, ఈ వస్తువు లేదు అనుకోటానికి లేదండి. ప్రతిదీ గూడా ఉంటుందనమాటండి. ఎ ఒకప్పుడు మేము చిన్న పిల్లలప్పుడండి తిరణాల అంటే తిరణాలలోనే ఆ వస్తువులనేవి దొరుకుతూ ఉండేవి. అప్పుడు అప్పట్లో ఏ వస్తువు కొనుక్కోవాలన్నా సరే తిరణాల రోజే అక్కడ వస్తువులు కొనుక్కునేవాళ్ళమండి. ఇప్పుడండి టౌన్‌కొచ్చేసామంటే అన్నీ వెరైటీలనమాట. రేగిపళ్ళు గూడా చూసారా 4 టైర్ల బండి మీద ఎలా నిండుగా బోసుంచారో, అలాగే ఇక్కడ కూరగాయలు పెట్టేసుకున్నారు. టమాటాలు ఈ విధంగా. ఇలా ప్రతి చోటనండి అడుగడుగునాననమాట. చిన్న చిన్న వ్యాపారస్తులు వాళ్ళ స్తోమతకు తగ్గట్టు వాళ్ళ యొక్క ఆర్థిక స్తోమతను బట్టి వ్యాపారాలు చేసుకుంటూ జీవనాన్ని గడుపుతూ ఉంటారండి. ఇదిగోండి ఇక్కడ మెయిన్ సెంటర్ అనమాట. ఇంక ఇటు సైడు నారాకొడూరు అలా వెళ్ళిపోతాం అనమాట అండి. ఇటు మామూలుగా లోపలికెళ్తే ఇక మొత్తం కూడా సీతాఫలాలు చూసారా ఎలా ఉన్నాయో? ఎక్కడి నుంచో వస్తాయండి ఇతర ఆహ్, ప్లేసుల నుంచి వస్తూ ఉంటాయన్నమాట. ఇక విరివిగా ఉంటాయండి. ఏదైనా సరే ప్రతి వస్తువు గూడా విరివిగా ఉంటాయి. లభ్యమవుతూ ఉంటాయన్నమాట. అందుబాటులో ఉంటాయన్నమాట అండి. ఈ బండి మీద చూసారా ఎండు చేపలు, కడ్డీ చేపలనని, రొయ్యలని, రొయ్య పొట్టనని అసలు రకరకాలయండి. ఇక మనం చూ చ చూస్తే చిత్రకన్ను పడాల్సిందేననమాట. అలా ఉంటాయన్నమాట. వెరైటీలు వెరైటీలుగా ఉంటాయండి. ఇదిగోండి మా వారు బండి మీద నిల్చొనున్నారు. ఇక ఇక్కడి నుంచి బండి మీద కూర్చొని షూట్ చేశానండి. చూసారా ఇదంతా కూడాను ఇక చందన బ్రదర్సు ఈ విధంగా వస్తూ ఉంటాయన్నమాట. అలాగే ఇక అన్ని షాపులు మనకు కనిపిస్తూ ఉంటాయండి. ఎక్కడైనా సరేనండి. అడుగడుగున ఉంటూ ఉంటాయన్నమాట. ఇక ఏ బట్టలకైనా, అలాగే కలపకైనా, అలాగే నూనెకైనా, నూనె గానుగలు విరివిగా ఉంటాయి. అలాగే పప్పు దినుసులు మినపప్పయినా, కందిపప్పయినా ఏదైనా పప్పు దినుసులకి, అలాగే ఆయిల్‌కి, కలపకి, బట్టలకి ఏదైనా సరే బాగా ఫేమస్ అండి. ఇటు మాసు ఉంటారండి, ఇటు క్లాసు ఉంటారనమాట అండి. గుంటూరంతా గూడాను ఈ విధంగా ఉంటుందనమాట.
పూల మార్కెట్లు గూడా ఉన్నాయండి. పెద్ద పూల మార్కెట్ ఉంటుందనమాట. అక్కడికి వెళితే అన్ని రకాల పూలు రాసులు, రాసులు బోసుంచుతారనమాట అండి. మార్కెట్టు సెంటర్‌లో అక్కడ తీసుకొచ్చుకొని హోల్‌సేల్‌గా చిన్న చిన్న వ్యాపారస్తులు ఇలా బండ్ల మీద పెట్టుకొని అమ్ముకుంటూ ఉంటారనమాట. పెద్దది పూల మార్కెట్టు. అలాగే కూరగాయల మార్కెట్ కూడా ఉంటుందండి. పెద్దదనమాట. అక్కడ గూడా మొత్తం హోల్‌సేల్ రేట్లకి తీసుకొచ్చుకొని ఇతర పల్లెటూళ్ళకి తీసుకెళ్ళిపోయేవాళ్ళు తీసుకెళ్తారు. అలాగే ఇక్కడ గూడా 4 టైర్ల బండ్ల మీద ఇలా రోడ్డు ప్రక్కన చిన్న చిన్నవి పెట్టుకొని అమ్ముకుంటూ ఉంటారనమాటండి. ఇక ఈ విధంగా ఉంటాయన్నమాట. హోటల్స్ ఏంది, షాపులేంటి, ఇక చూడటానికి 2 కళ్ళు చాలవండి. ఎప్పుడో మనకి 30 సంవత్సరాల క్రితమే తెనాలి, విజయవాడ, అలాగే గుంటూరు చక్కగా మనకి సిటీ అయిపోయేదేనండి మనం డెవలప్ చేసుకున్నట్లయితే. కానీ ఫస్టు చెన్నైలో వెళ్ళి మనం డెవలప్ చేసాము. తర్వాత హైదరాబాద్ వెళ్ళి తెలంగాణని డెవలప్ చేసామండి. లేదంటే మనదెప్పుడో గుంటూరు, తెనాలి, విజయవాడ కలిసి సిటీ అయిపోయేదేనండి. అంతా గూడా బాగా ధనికులు కదండీ! అయిన అది గదా! మన గుంటూరు గానీ, విజయవాడ గానీ, తెనాలి గానీ పంటలకు గానీ, అలాగే పాడి పంటలకు గానీ బాగా ప్రసిద్ధి గదండీ! అలాగే ఏదైనా సరే జాబ్స్‌కి గూడానండి కొరత లేకుండా ఒక చోటండి ఇప్పుడు మామూలుగా టిఫిన్ సెంటర్‌లలో మనం తయారు చేస్తూ ఉంటారు గదా! బజ్జీలు, పునుగులు అలా వేస్తూ ఉంటారు గదా! ఒక చోట కొన్ని వందల మంది నిల్చుంటారండి. మొత్తం గూడా ఆ వంట చేసేవాళ్ళనమాట. అలాగా కొన్ని వందల మంది అక్కడ నిల్చుంటారు ప్రత్యేకమైన సెంటర్‌లో. ఆ సెంటర్‌కి వెళ్ళి వీళ్ళు ఓనర్లు వెళ్ళి తీసుకొచ్చుకుంటారనమాట. వర్కర్స్‌ని తీసుకొచ్చుకొని వాళ్ళ వ్యాపారంలో పెట్టుకుంటారనమాటండి. అలా తయారు చేయటానికి. అలా ఒక్కొక్క సెంటర్‌కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందండి గుంటూరులో. ఈ విధంగాననమాట. చాలా సంతోషం వేస్తూ ఉంటుందనమాట. అలాగే పూల బండ్లని, తినుబండరాలని, అలాగే నూనె గానుగలు, అలాగే చిరుతిండ్లు ఇలా చూసారా ప్రక్కన ఆ విధంగా విరివిగా లభ్యమవుతూ ఉంటాయన్నమాటండి. ఎవరికైనా సరే అందుబాటుగా ఉంటాయన్నమాట. ఇక అక్కడే ఉండాలి, అక్కడే దొరుకుతాయి అనే కాదండి. ప్రతి సెంటర్ గూడా ఒక ప్రత్యేకత ఉంటుందనమాట. ఒక్కొక్క సెంటర్‌కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందనమాటండి. పట్నం బజారు వెళ్ళాలంటే అక్కడొచ్చేసి స్టీల్ సామానుకైనా, అలాగే ఇంకా మనకి ఎక్కువగా పెద్ద పెద్ద వస్తువులు బంగారపు షాపులైనా సరే అలా వెళ్ళాలి అంటే పట్నం బజార్‌లో బాగా విరివిగా ఉంటాయండి. అక్కడికి వెళ్ళాలి మెయిన్ సెంటర్ వచ్చేసేసి. ఇక చిన్న చిన్నవన్నీ కూడాను ప్రతి సెంటర్‌లో దొరుకుతూనే ఉంటాయండి. పట్నం బజార్ అంటే గుంటూరులో బాగా ఫేమస్ అండి. పెద్ద పెద్ద వ్యాపారస్తులు పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తూ ఉంటారనమాట బాగా. ఎక్కువగా నగల షాపులు, అలాగే బట్టల షాపులు ఈ విధంగా పెద్ద పెద్ద హోటల్స్, రెస్టారెంట్లు అన్నీ ఉంటాయండి. అక్కడొచ్చేసేసి బాగా బిజినెస్ ఎక్కువగా నడుస్తూ ఉంటుందనమాట. ఇదిగోండి ఇక్కడ మెయిన్ సెంటర్ అనమాట. సిగ్నల్ పడిపోయింది. ఇక్కడ స్టాప్ అయిపోయాం అనమాట అండి. ఇటు మామూలుగా గార్డెన్స్ ఇట్లా లోపలికి బ్రిడ్జి సెంటర్ ఓవర్ బ్రిడ్జి ఉంటుందన్నమాట. అటు సైడ్ లోపలికి వెళ్తే ఇటు వచ్చేసేసి రమేష్ హాస్పిటల్, అలాగే ఇక మొత్తం కూడా ఇటు సైడ్ ఇలా పట్టాభిపురం లోపలికి ప్రవేశిస్తాం అనమాట అండి. ఇలా ఎంట్రన్స్ అనమాట. ఈ మెయిన్ సెంటర్ అనమాట అండి. ఇక్కడొచ్చేసి ఈ ఎన్టీఆర్ స్టేడియము బాగా ఫేమస్ అండి. ఏదైనా సరే పెద్ద పెద్ద మహాసభలు జరగాలంటే ఇక్కడ జరుపుతారు. ఇదిగోండి ఇది రమేష్ హాస్పిటల్ అనమాట. బాగా పేరు ప్రఖ్యాతులు కలిగిన హాస్పిటల్ అనమాట అండి. ఇక ఎన్టీఆర్ స్టేడియంలో బాగా ఏదన్నా మహాసభలు జరగాలన్నా సరే, అలాగే ఏదన్నా భక్తిపరమైన అంశాలు జరగాలన్నా సరే ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తారనమాట అండి. ఇక ఈ ఈ బజారు ఈ రోడ్డు మెయిన్ రోడ్ అనమాట అండి. అటు సైడ్ మనం ఓవర్ బ్రిడ్జి సెంటర్‌కి వెళ్తే లోపలికి వెళ్తే మొత్తం కూడాను అన్నీ కూడా ఆ షాపింగ్ మాల్స్ అన్నీ ఉంటూ ఉంటాయన్నమాట. ఇలా ఉంటుందండి. ఒక్కొక్క బజార్‌కి, ఒక్కొక్క మెయిన్ రోడ్డుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందనమాట అండి. ఇక ఇలాగే అడుగడుగునా చూసారా అంగళ్ళు, అలాగే బండ్లు, చిన్న చిన్న వ్యాపారాలు, పెద్ద పెద్దవి జరుగుతూ చూస్తూ ఉంటాం అనమాట అండి. ఎప్పుడు కూడాను జనసందోహంతోటి ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటుందండి మొత్తం గూడాను. చాలా నీట్‌గా, పరిశుభ్రంగా ఉంటుందనమాట.
మేము చిన్నపిల్లలప్పుడు నాన్నగారు జాబ్ పరంగా మేము పల్లెటూళ్ళకి వెళ్ళేవాళ్ళమండి. నాన్నగారు జాబ్ గదా! తెలుగు పండిట్‌గా చేశారు గదా! అలా ఉంటే టైంలో మేము పల్లెటూళ్ళల్లోనే ఉండేవాళ్ళం అనమాట. కొప్పర్రు అనని, అలాగే అవసేపాలెం చేస్తూ నర్సాపేటలో ఉన్నామండి. నాన్నగారు డైలీ సర్వీసెస్ చేసేవాళ్ళనమాట. అలాగే గణపవరం, సంతగుడిపాడు ఈ విధంగా ఉండేవాళ్ళం అనమాట. ఎర్ర బస్సు ఏదన్నా ఉంటే ఎర్ర బస్సులు ఉండేవి గదా! ఎర్ర బస్సులో ప్రయాణం జరుగుతూ ఉండేదనమాట. పల్లెటూళ్ళ నుంచి అలా వచ్చేటప్పుడు ఎర్ర బస్సులో ప్రయాణం చేస్తూ ఉండేవాళ్ళమండి. ఇక ఏదన్నా సినిమాలకైనా సరే, అలాగే సరుకులు తెచ్చుకోవటానికైనా సరే, ఏదన్నా వస్తువులు మనకి ముఖ్యమైన వస్తువులు కొనుక్కోవాలంటే మనం టౌన్‌కి రావాల్సిందే గదా! తప్పకుండా ఎర్ర బస్సు ఎక్కి ప్రయాణం చేయాల్సిందే గదా! అలా ఉండేదనమాట. ఇప్పట్లో అలా గాదు గదండీ వెహికల్సు. ఇక మన ఇష్టం అనమాట అండి. ఏదైనా సరే ఇప్పుడు బస్సులు తక్కువైపోయాయి. వెహికల్స్ ఎక్కువైపోయాయి గదండీ! ఇక కానీ పొల్యూషన్ గూడా ఎక్కువైపోయిందండి. బాగా కాలుష్యం అనేది ఎక్కువైపోయింది. సైకిళ్ళ మీద ప్రయాణం అంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది గదండీ! ఎంత దూరమైనా సైకిల్ అయితే ఇంకా బావుంటుంది. పొల్యూషను ఉండదు. చక్కగా ఉంటుంది. ఇదిగోండి ఇది ఎన్టీఆర్ స్టేడియం అనమాట. ఇంకా దూర ప్రాంతాలకి ట్రైన్ ప్రయాణం అయితే బాగా సౌలభ్యంగా మంచిగా ఉంటుంది. ఇక ఈ బస్సులనేవి పెట్రోలు ఈ వెహికల్స్ అంతా పొల్యూషను మన పీల్చుకోవటం, జబ్బులు తెచ్చుకోవటమే గదండీ! అనేక రోగాలను బారిన పడతాం అనమాట. ఇదంతా పోలీస్ బ్యాక్‌గ్రౌండ్ అండి. ఇక్కడ కూడా పెద్ద పెద్ద ఏదన్నా రాజకీయ నాయకులు వచ్చినా సరే సభలు, సమావేశాలు జరుగుతూ ఉంటాయండి. అలాగే దేవాలయాలు, వెంకటేశ్వర స్వామి దేవాలయం టీడీపీ వాళ్ళు ఇక్కడికొచ్చి నిర్వహిస్తారనమాట. ఏదన్నా భక్తి గానీ, లేదంటే ఏదన్నా ప్రవచనాలు గానీ చేయాలన్నా సరే ఇక్కడ పోలీస్ బ్యాక్‌గ్రౌండ్‌లో జరుపుతా ఉంటారనమాట. చాలా విశాలంగా ఉంటుంది. అందరూ కూడా వసతి ఉన్నదండి. సౌకర్యంగా ఉంటుందనమాట బాగా. ఇది ఫేమస్ అనమాట. కాలనీకొక రైతు బజార్ ఉంటుంది కదండీ! ఇప్పట్లో సెంటర్‌కొక రైతు బజార్ ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా రోడ్ల పైన బాగా పెద్ద పట్ట పరిచేసి, బాగా అన్ని రకాల కూరగాయలు అడుగడుగునా పెట్టేసుకొని అమ్ముతున్నారండి. కూరగాయలకి బాగా ఎక్కువగా కూరగాయలు గానీ, ఫ్రూట్స్ గానీ ఎక్కువగా అలా పరుచుకొని అమ్ముతున్నారనమాట అండి. ప్రత్యేకంగా రైతు బజార్‌కి వెళ్ళి కొనాలి అనే ఉద్దేశం గాకుండా ఎక్కడ పడితే అక్కడ అనమాట అండి. రోడ్ల పైన అలా పెద్ద పట్టపరుచుకొని అన్ని రకాల కూరగాయలు ఆ విధంగా అమ్ముతున్నారనమాట. ఇక ప్రతి చోట అంతేనండి. ఇక ఖాళీ ప్లేస్ అంటూ ఉంచరనమాట. ఇక ఏదో ఒకటి బండ్లు పెట్టేసి చిన్న చిన్న చిల్లర వ్యాపారస్తులు ఈ విధంగా చిన్న వ్యాపారస్తులు ఈ విధంగా చేస్తూ ఉంటారనమాట. ఏదైనా మనకి బజార్‌ని వెళ్ళేటప్పుడు ఆగి చక్కగా మనం కొనుక్కోవచ్చనమాట. ఇదిగోండి పట్టాభిపురం బ్రిడ్జి అనమాట. ఒకప్పట్లో ఈ బ్రిడ్జి లేదండి. ఆ తర్వాత కట్టించారనమాట. ఇక చాలా పల్లంగా ఉండేదనమాట. కింద దిగువగా ఉండేది లోయలాగా. తర్వాత ఈ బ్రిడ్జి అనేది నిర్మించారనమాట అండి. ఇక ఏదైనా వెసులుబాటును బట్టి అలాగే డెవలపింగు డెవలపింగ్‌ని బట్టి ప్రజలకి ఏది కొరత లేకుండా ఎక్కడికక్కడ త్వరగా వెళ్ళటానికి ఇలా మార్గంగా ఎక్కడ పట్టినా కూడా ఈ బ్రిడ్జీలు ఓవర్ బ్రిడ్జీలు నిర్మిస్తున్నారు కదండీ! ఈ విధంగా ఉంటుందన్నమాట. వెళ్ళే వాళ్ళకి, వచ్చే వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా చక్కగా ఈ విధంగా కన్వీనియంట్‌గా ఉండేటట్లుగా డెవలపింగు కానీ నేను చదువుకున్న దగ్గర నుంచి కూడాను ఈ భారతదేశం అనేది హ్మ్, అభివృద్ధి చెందుతున్న దేశంగానే పరిగణింపబడుతుందండి. అభివృద్ధి చెందిన దేశంగా పరిగణించబడట్లేదు. భావి భారత పౌరులకు గనక ఇంకా చదువులో గానీ, విజ్ఞానంలో గానీ ఇంకా బాగా డెవలప్ అయితే అభివృద్ధి చెందిన దేశంగా మా తరం వాళ్ళు చూడాలనిపిస్తూ ఉంటుంది. నా కోరిక అదండి. ఎందుకంటే విజ్ఞానంలో మనం తక్కువేం కాదండి. అలాగే ఏదైనా తెలివితేటల్లోనైనా సరే విజ్ఞాన సంపదలో గానీ మనకి మించిన ఇండియాకి మించినది ఉండదు. వాళ్ళు ప్రపంచంలో మన భారతదేశంలో ఉన్న పెద్ద పెద్ద గొప్ప గొప్ప మహానుభావులంతా కూడా మన భారతదేశంలో ఉన్నారండి. అలాంటిది ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉన్నదంటే మనలో మరి ఎందుకనో
అలా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఇతర దేశాలకు వెళ్ళి ఇతర దేశాలనైతే డెవలప్ చేస్తున్నాం గానీ, మన భారతదేశాన్ని డెవలప్ చేసుకోలేకపోతున్నాము. అలా అభివృద్ధి చెందిన దేశంగా గనక చూస్తే, మన ప్రపంచ దేశాల్లోనే ఫస్ట్ నెంబర్ 1గా భారతదేశం ఉంటుంది. ఒకప్పుడు శ్రీకృష్ణదేవరాయల పరిపాలన కాలంలో ఇప్పుడైతే 4 టైర్ల బండ్ల మీద ఎలా కూరగాయలు, పండ్లు ఎలా అమ్ముతున్నారో, అప్పుడు రాసులు రాసులుగా రత్నాలు, మణులు, మాణిక్యాలు, ముత్యాలు ఈ విధంగా అమ్ముతూ ఉండేవాళ్ళటండి. అంత సిరి సంపదలతో ఉండేది మన భారతదేశం. ప్రపంచ దేశాలన్నిట్లో అగ్రస్థానంలో ఉండేది మన భారతదేశం. అలాంటిది ఈ ఇతర దేశస్తులందరూ కూడా మన భారతదేశాన్ని మొత్తం కూడా పోగొట్టుకొని, కొల్లగొట్టుకొని తీసుకొని వెళ్ళిపోయారనమాట మన సంపదనంతా కూడాను. అందుకే ఇలా మళ్ళా పేద దేశంగా, అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉన్నదనమాట అండి. కానీ మన భారతదేశం అగ్రస్థానంలో ఉండాలి, మంచిగా ప్రపంచంలో కల్లా గొప్పదై ఉండాలనని మా తరం వాళ్ళు కోరుకుంటున్నామండి. ముఖ్యంగా నేనైతే అలానే అనుకుంటాననమాట. అంత సంతోషం వేస్తదనమాట అండి. ఎందుకంటే నాగరికతలో కానీ, తెలివితేటల్లో కానీ మనలో మన భారతదేశంలో ఎంతో తెలివి కల్ల దిట్టలు, పండితులు, అలాగే గొప్ప గొప్ప తెలివితేట గల ఉన్న వ్యక్తులు మన భారతదేశంలో ఉన్నారండి. ఆ విజ్ఞానాన్ని అప్పట్లోనే గాంధీ గారు ఇంగ్లాండ్ వెళ్ళి బారిస్టర్ చదువుకున్నారు. అంత గొప్ప గొప్ప మహానుభావులు ఉన్నారు. తెలివితేటలకు గానీ, అలాగే విజ్ఞాన సంపదకు గానీ మన భారతదేశం పెట్టింది పేరండి. ప్రపంచ దేశాలన్నిటిలో కూడా మన భారతదేశం అంత గొప్ప గని అన్నమాట. అన్నిటిలో కూడాను అంత పేరు ప్రతిష్టలు ప్రఖ్యాతిగాంచిన భారతదేశం అండి. అప్పట్లో ప్రతి వ్యక్తి, ప్రతి వాళ్ళు కూడా సిరి సంపదలతోటి అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉండేవాళ్ళటండి. ఎవ్వరు కూడా నిరుపేద అనేవాళ్ళు ఉండేవాళ్ళు కాదట. ప్రతి వాళ్ళు కూడా అలా అష్టైశ్వర్యాలు, సిరి సంపదలతో తొలతూగుతూ ఉండేవాళ్ళటండి. ఎక్కడ పేదరికము, పేదవాళ్ళు అనే మాట అనేది ఉండేది కాదటండి. అలాంటి దేశం భారతదేశం ఇవాళ ఈ విధంగా ఉన్నదనమాట. ఇక మనం వర్తమానంలోకి వచ్చేసేద్దామండి. ఈ గుంటూరులోనండి బాగా మంచి పేరు ప్రఖ్యాతులుగాంచిన డాక్టర్లు కూడా ఉన్నారండి. వైద్య సౌకర్యం చాలా బాగుంటుందన్నమాట. ఏ అవయవానికి ఆ అవయవానికి తగ్గట్టు స్పెషలిస్టులు ఉంటారండి. డాక్టర్స్ బాగుంటారనమాట. బాగా వైద్యంలో నిపుణులు ఉంటారనమాట అండి. అలాగే ఇప్పుడు ముక్కు కంటే, కిడ్నీస్ కంటే, అలాగే మరి ఊపిరితిత్తులకి, అలాగే గుండెకి ఈ విధంగా అనమాట. ఏ అవయవానికి ఆ అవయవం స్పెషలిస్టులు ఉంటారనమాట. బాగా వైద్యంలో బాగా ఏది లోటు ఉండదండి. వైద్య వసతి బాగుంటుందన్నమాట గుంటూరులో. ఇక ముఖ్యంగా చెప్పాలంటేనండి, టౌన్ల కన్నా, సిటీల కన్నా కూడా పల్లెటూరు వాతావరణమే బాగుంటుంది కదండి. పల్లెటూరులే వెన్నెముకలన్నమాట. మన దేశానికి వెన్నెముక లాంటివి పల్లెటూర్లు. ఎందుకంటే పాడి పంటలకు నెలవు, అలాగే కొలువు, ఏ కొరత లేకుండా ప్రతిదీ కూడాను సిటీలకి అందజేసేది రైతులే కదండి. రైతులు లేనిదే మనం ఎంత వ్యాపారులైనా సరే, ఏ మనిషి అయినా సరే జీవనం కొనసాగించలేడు. రైతు తర్వాతే కదండి. మన భారతదేశానికి రైతు వెన్నెముక లాంటి వాడండి. పండిస్తేనే మనం తినేది. రైతు పండించింది మన తినలేం కదా. ఏదైనా సరే, ఏ పదార్థమైనా సరే రైతు లేనిదే మన జీవనం కొనసాగదండి. అలాగే పల్లెటూరు వాతావరణం స్వచ్ఛమైన గాలితోటి, ఏ పొల్యూషన్, ఏ రణగుణ ధ్వనులు లేకుండా, అలాగే ఒకళ్ళకొకళ్ళు ఎంతో సఖ్యతగా, ఎంతో ఐకమత్యంగా బాగుంటుంది పల్లెటూరు అనేది. ఏ సాయంకాలం వేళ చక్కగా పనులన్నీ పూర్తి చేసుకొని ఆడవాళ్ళు చక్కగా ముచ్చట్లు పెట్టుకోవడం, అలాగే మగవాళ్ళు కానీ ఒకళ్ళకొకళ్ళు సాన్నిహిత్యంగా, లౌక్యంగా, ఐకమత్యంగా ఉంటాం కదండి. బాగుంటుంది పల్లెటూరు వాతావరణం. అలాగే పాడి పంటలతోటి చక్కగా స్వచ్ఛమైన గాలితోటి ఎంతో హాయిగా అనిపిస్తూ ఉంటుంది కదండి. ముఖ్యంగా టౌన్లు, సిటీలు ఏం సరిపోతాయండి. ఏదో అట్రాక్షన్‌కి, ఆకర్షణకి ఈ సిటీలు ఇవన్నీ కూడానండి. పల్లెటూళ్ళకి మించిన అందం ఎక్కడుంటుందండి. ఆ ఆనందం, ఆ సంతోషమే వేరు కదండి.
మరలా వస్తాయండి తప్పకుండా పల్లెటూళ్ళనేవి మళ్ళీ వచ్చేస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీ అనేది ఎక్కువగా పొల్యూషన్‌తో నిండి ఉంది. అలాగే తర్వాత బొంబాయి, కలకత్తా అనేది ఇప్పుడు హైదరాబాద్ ఇక వచ్చేసిందనమాట బాగా పొల్యూషన్ తోటి. ఇక నిదానంగా పల్లెటూళ్ళనేవి ఏర్పడతాయండి. పల్లెటూళ్ళ సుఖము, ఆనందమే, సంతోషమే వేరండి. పల్లెటూళ్ళ నుంచి ప్రతి వాళ్ళు వచ్చి జీవనోపాధి కల్పించుకోవటానికని చెప్పేసి బస్తీలకి, టౌన్‌లకి, సిటీలకి వచ్చేస్తున్నారండి వాళ్ళ జీవన సౌకర్యం కోసం. కానీ మరలా పల్లెటూళ్ళనేవి మళ్ళీ చక్కగా నివసించటం అనేది, ఉండటం అనేది జరుగుతూ ఉంటుందండి తప్పకుండాను. ఎందుకంటే ఈ పొల్యూషన్, కాలుష్యం అనేక రకాల జబ్బులతోటి, రోగాలతోటి ఉంటున్నాం గదా! అవన్నీ లేకుండా మళ్ళీ పల్లెటూరు వాతావరణం ఉంటుందండి. భవిష్యత్తులో మాత్రం తప్పకుండా అనిపిస్తుంటుంది. ఇదిగోండి ఇక రామాలయానికి వచ్చేసామనమాట. ఇక చూసాం గదా! ఈ రామాలయానికి వచ్చేసేసామనమాట. అయ్యప్పల సేవ కోసం వచ్చేసామనమాట అండి. ఇదిగోండి. ముఖ్యమైన పనుంటే చూసుకొని వచ్చేసామండి. గుంటూరులో పట్నం బజార్‌లో. ఇక ఆ పని చూసుకున్న తర్వాత మొత్తం కూడా ఈ వీడియో బార్‌కి తీశాననమాట. ఇక అయ్యప్పల సేవ చేసుకొని, భోంచేసుకొని, తీర్థ ప్రసాదాలు పుచ్చుకొని వెళ్తామండి. చూసాం గదా! ఇక ఈ రోజుటి వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరవకండి. మరలా రేపటి వీడియోలోనే కలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తేనండి. మరచానండి. ఈ వీడియో వచ్చేసేసి గత 15 రోజుల క్రితం నాటి వీడియోనండి. ఇక ఈ వీడియో అనేది ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నానండి. ఓకేనండి. నమస్తేనండి.